అయ్య బాబోయ్ పులసండోయ్, నోరూరుంచి పులసండోయ్ అంటూ పులస చాప చూసి పులకరించిపోతారు గోదావరి జిల్లా వాసులు. అందులోనూ గోదావరి జిల్లా వాసులు భోజన ప్రియులు. ఉభయ గోదావరి జిల్లాలో ఇటు సముద్ర తీర ప్రాంతం, అటు గోదావరి నదీ తీర ప్రాంతం కావడంతో ఇక్కడ వివిధ రకాల చేపలు ఈ ప్రాంతంలో అరుదుగా దొరుకుతాయి. అలాంటి చేపల్లో మహారాణి చేప, పులస చేప. ఈ పులస చేప గురించి గోదావరిలో చెప్పిన కథలు వింటే మనకి నోరూరక మానదు. సంతాన ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి హిందూ మహాసముద్రంలో ప్రవేశించి అక్కడి నుంచి బంగాళాఖాతం గుండా వరదల సమయంలో గోదావరిలోకి వచ్చి చేరుతాయి ఈ చేపలు. గోదావరి వరద నీరు వచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టిన తర్వాత అక్టోబర్ నాటికి తిరిగి సాగరానికి చేరుకుంటాయి. వాస్తవానికి పులస సముద్రంలో ఉంటే విలస చేప, నదిలో దొరికితే పులస అవుతుంది. ఈ పులస యానం వద్ద సముద్రం నుంచి ఎగువకు గోదావరిలో ఎగబాకుతూ ధవళేశ్వరం వరకు ఎదురెళ్తాయి. అలా వెళ్లే క్రమంలో జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు వచ్చినప్పుడు కొన్ని చేపలు సముద్రం నుంచి గోదావరిలో ఎదురీదుకుంటూ వెళ్తూ జాలర్లకు చిక్కుతాయి. పూర్వం సముద్రంలో నుంచి ఈదుకుంటూ ధవళేశ్వరం బ్యారేజ్ వరకు వెళ్లేవి. బ్యారేజ్ దిగువన పులస లంక అనే లంక కూడా ఉంది. అరుదైన ఈ పులస చేపలు గోదావరిలో తప్ప ఇంకెక్కడా దొరకవు. అందుకే అంత గిరాకీ. ఈ క్రమంలో ఎక్కడ మత్స్యకారులకు ఎప్పుడు చిక్కుతుందో తెలియదు. చిక్కిందంటే చాలు వరి పంట పండినట్టే. పులస చేపల కోసం పుస్తెలమ్మైనా కొనుక్కొని తినాలనుకుంటారు ఇక్కడే జిల్లా వాసులు. వర్షాకాలం వస్తే గోదావరికి ఎర్ర నీరు ఎలా పోటెత్తుతుందో పులస కూడా అలా సముద్రం నుంచి గోదావరికి ఎదురీదుతూ మత్స్యకారులకు చిక్కుతుంది. గోదావరులకు మహా ఇష్టమైన ఖరీదైన చుట్టాలు, స్నేహితులకు గొప్ప గిఫ్ట్లా పులస చేపల కూర వండి పంపిస్తారంటే అర్థం చేసుకోండి పులస చేప కొరకు ఎంత ప్రత్యేకత ఉందో. ఇదేదో సాధారణ చేప కాదుండై పులస చేప. చికెన్ తిన్నవాళ్ళు, మటన్ తిన్నవాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి నేను తిన్నా అని గొప్పగా చెప్పుకోరు. కాని పులస తిన్నోడు మాత్రం వారం రోజులు ఊరంతా చెబుతాడు, రా బాబు పులస తిన్నానురా అని ఫేస్బుక్ లోను, వాట్సాప్ స్టేటస్ లోను పెట్టుకుని మరి